అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో నేను మీ ముందుకు వచ్చానండి. అదే మన మొబైల్ నంబర్ టోటల్ 10 డిజిట్స్ మనం యాడ్ చేసినప్పుడు ఏది ఉంటే డేంజర్గా ఉంటుంది, మనం టోటల్ ఏ నంబర్ వాడితే బాగుంటుందనే విషయాల గురించి ముఖ్యంగా మనం తెలుసుకుందామండి. అంటే నా దగ్గరకు వచ్చే చాలామంది కస్టమర్లను నేను చూసినప్పుడు కోర్టు కేసులు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్లో పాలవుతుంది, ఎందుకు భార్యాభర్తలు విడాకులు తీసుకుంటూ ఉన్నారు, ఎందుకో ఎక్కువ మంది డయాబెటిక్ అని బీపీ నుంచి అంటే టెన్షన్స్ యాంగ్జైటీ నుంచి ఇబ్బంది పడుతున్నారు, దానికి ఎటువంటి మొబైల్ నెంబర్ కారణం అవుతుంది, పెరాలసిస్కి లెగ్ పెయిన్కి లెగ్ రిలేటెడ్ ఇష్యూ రావడానికి ఎటువంటి నంబర్స్ కారణమవుతున్నాయి, ఒక వ్యక్తి అనారోగ్య సమస్యలకి కారణం ఏంటి, ఆర్థిక సమస్యలకి కారణం ఏంటి అనేది ఒక్కొక్క నంబర్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మన మొబైల్ నంబర్ టోటల్ ఎప్పుడైనా మనం 10 డిజిట్స్ యాడ్ చేసి మనం చూసినప్పుడు ముఖ్యంగా 54 రాకూడదండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 10 డిజిట్స్ మొబైల్ నంబర్లే ఉంటాయి. కాబట్టి మీ నంబర్ కూడా మీరు అన్ని ప్లస్ చేస్తూ వెళ్ళండి. నంబర్ అంతా ప్లస్ చేస్తే దాని టోటల్ ఎంత వచ్చిందో మీరు కౌంట్ చేయండి. ఆ కౌంట్ చేసినప్పుడు 54 టోటల్ మొబైల్ నంబర్ వస్తే, నేను ఇటువంటి వాళ్ళకి చాలా గమనించానండి. అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, ఆస్తి పంపకాల్లో గొడవలు రావడం వల్ల కోర్టు కేసులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను అడిగాను, ఏమండి మీ కోర్టు కేసులు ఉన్నాయా అంటే వాళ్ళు చెప్పారు, నిజమే అండి, మా అన్నదమ్ముల మధ్యనే మేము ఈ ఆస్తి తగాదాల్లో కోర్టులో కేసేసామన్నారు. కాబట్టి కనీసం రక్త సంబంధం వాళ్ళు కూడా చూడరండి. ఎందుకంటే ఆ నంబర్ ఉండడం ద్వారా మీ లైఫ్లో ఒక యుద్ధకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా గమనించుకోండి, మీ మొబైల్ నంబర్లలో 54 ఉన్నా, మీ మొబైల్ నంబర్లో టోటల్ 54 ఉన్నా కోర్టు కేసులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చాలామందిని గమనించిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలామంది భార్యాభర్తలు పెళ్ళైన ఒక 2 నెలలకో 3 నెలలకో లేక ఒక 1 ఇయర్కో చాలా ఈజీగా విడాకులు తీసుకోవడం జరుగుతుందండి. దానికి కారణం ఏంటి అంటే, మీరు వాడుతున్న మొబైల్ నంబర్ మీరు టోటల్ కౌంట్ చేసినప్పుడు 63 ఉన్న వెరీ 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 డేంజర్. భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగా లేకపోవడానికి, భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు పడడానికి కారణం మొబైల్ నంబర్ టోటల్ 63 నంబర్లో రావడమే. 63 కానీ 36 కానీ బోత్ ఆర్ యాంటీ నంబర్స్ అండి. 36 అండ్ 63. ఎందుకంటే 6వ నంబర్ అంటే శుక్రుడు, 3వ నంబర్ అంటే గురువు. వినస్ అండ్ జూపిటర్ బోత్ ఆర్ యాంటీ నంబర్స్, వెరీ వెరీ డేంజరస్ నంబర్ అండి. కాబట్టి భార్యాభర్తలు పాము ముంగిసలాగే ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కుటుంబ జీవితంలో. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే ఈ నంబర్ని మీరు అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. ఇంకొంతమంది జీవితాల్లో నేను గమనించింది ఏమిటంటే, మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది లైఫ్లో చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. లేట్ సక్సెస్ ఉంటుంది, ప్రతి వర్క్లో డిలే అవుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ మొబైల్ నంబర్ వాడితే ఎక్కువగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవుతాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి అంటే, మొబైల్ నంబర్ టోటల్ మీరు 10 డిజిట్స్ ప్లస్ చేసి చూసినప్పుడు మీరు వాడుతున్న మొబైల్ నంబర్ కనుక 44 వస్తే ఆర్థిక సమస్యలు, అప్పులు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 44వ నంబర్ కనుక మొబైల్ నంబర్ వాడితే తప్పకుండా అప్పుల పాలవుతారు, అనారోగ్యానికి గురవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 44 అంత మంచిది కాదు. 4 + 4 8. 62 అంత మంచిది కాదు. 6 + 2 8. 53 కూడా మంచిది కాదు. 71 కూడా మంచిది కాదు. 35 కూడా మంచిది కాదు. అంటే మీ మొబైల్ నంబర్ టోటల్గా మనం యాడ్ చేసి చూసినప్పుడు 8 గనక వస్తే
ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు, అప్పుల బారిన పడతారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను చాలామంది జీవితాల్లో ఇది గమనించిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది. జీవితంలో ఎదుగుదల ఉండదు, ఎంత హార్డ్ వర్క్ చేసినా మళ్ళీ నార్మల్ స్థాయికే వస్తుంది. వాళ్ళకే జీవితం మీద విరక్తి వస్తుంది. ఇంత కష్టపడుతున్నామో ఇంకెందుకు సక్సెస్ రావడం లేదు అని అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. టోటల్ 8 నెంబర్లో ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నంబర్ 52 అండి. దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉందండి. మనము మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, మన కుటుంబంలో కానివ్వండి, బంధువుల్లో, బయట మార్కెట్లో మనం చాలామందిని గమనించే ఉంటాం. వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటారండి, టాప్ పొజిషన్లో ఉంటారు. అటువంటి వాళ్ళు సడన్గా డౌన్ఫాల్, జీరో స్థాయికి వచ్చేస్తారు. ఎంత లగ్జరీగా బతుకుంటారో వాళ్ళు. అటువంటి వాళ్ళు నార్మల్ స్థాయికి వచ్చి బతుకుతున్నప్పుడు మనకేమనిపిస్తుందండి, ఇంత స్థాయిలో బతికిన వాళ్ళు ఈరోజు ఇలా అయిపోయారు. కానీ వాళ్ళకి ఆపోజిట్లో ఉండే పర్సన్స్కి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నప్పుడు ఎప్పుడు పడిపోతారా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అటు మీరు పడిపోవడానికి సహకరించే నంబర్ 52వ నంబర్. ఎందుకంటే 52 వెరీ 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 డేంజర్ నంబర్ అండి. మిమ్మల్ని తక్కువ కాలంలో పైకి తీసుకెళ్తుంది, అంతకాలం వేగంగా కింద పడేస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే సడన్ గ్రోత్, సడన్ డౌన్ఫాల్ వచ్చేది 52వ నంబర్ ద్వారా వస్తుంది. కాబట్టి ఇది కూడా వెరీ వెరీ డేంజరస్ నంబర్. మనం కొంతమందిని చూస్తూ ఉంటామండి, వాళ్ళకి ఎప్పుడు నిరాశ, నిస్పృహాలు, డల్లుగా ఉంటారు. జీవితం మీద విరక్తి ఉంటుంది. ఏం సాధించలేవేమో, నా జీవితం ఇంతనేమో అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. మీ జీవితం పట్ల మీకు సరైన అవగాహన లేదన్నా, లైఫ్లో ఏదైనా సాధించాలనే కసి తగ్గిపోతుందన్నా, మీ మొబైల్ నంబర్ టోటల్ 48వ నంబర్ ఉంటుంది. టోటల్ చేసి చూడండి. అదేవిధంగా మనం కొన్నిసార్లు కనుక గమనించినప్పుడు మన వెహికల్ నంబర్ కానీ, మన మొబైల్ నంబర్ కానీ 49 కానీ 67 ఉంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ డేంజర్ అండి. 49, 67 వెరీ 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 డేంజర్. కాబట్టి మన మొబైల్ నంబర్ టోటల్ని బట్టే మన జీవితం ఉంటుంది. కానీ ఇన్ని రోజులు ఈ సీక్రెట్ మీకు తెలియదు, ఇప్పుడైనా తెలుసుకోండి. అయితే మనం ఏ మొబైల్ నంబర్ టోటల్ వాడితే మనకు బాగుంటుంది అనేది మనం చూద్దాం. ఏ వ్యక్తి అయినా సరే మొబైల్ నంబరు ఒక 10 టైప్స్ ఆఫ్ నంబర్లు చెప్తానండి. మీ మొబైల్ నంబర్ మీరు కూడినప్పుడు ప్లస్ చేసి చూసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్లు ఉంటే చాలా మంచిది. టోటల్ 46 ఉన్నా మంచిది, 55 ఉన్నా మంచిది. కానీ 46, 55 మొబైల్ నంబర్ ఉన్నవాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ 8 లేకుండా చూసుకోండి. 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళకి ఈ 1వ నంబర్ అంతగా మ్యాచ్ అవ్వదు. అదేవిధంగా 6వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అంటే 6, 15, 24లో పుట్టిన వాళ్ళు 60 వాడచ్చు, 51 వాడచ్చు, 42 వాడచ్చు, 69 వాడచ్చు. కానీ 6వ నంబర్ మొబైల్ నంబర్ కనుక వాడితే మీ డేట్ ఆఫ్ బర్త్ 3, 12, 21, 30 ఉండరాదు. వెరీ వెరీ డేంజర్ అండి. కొంతమందికి ఇంకా డౌట్ వస్తుందండి, మా తల్లిదండ్రులు చదువుకోలేదండి, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, అటువంటప్పుడు మేము ఏ మొబైల్ నంబర్ వాడితే చాలా బాగుంటుందని అడుగుతారు చాలామంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, మీకు ఏదైనా డేట్ ఆఫ్ బర్త్లో డౌట్ ఉన్నా, మీరు ముఖ్యంగా వాడాల్సిన మొబైల్ నంబర్ టోటల్ 5 వాడండి. 5 అనేది మీకు చాలా లక్కీగా పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి. అంటే 5 అంటే ఏం వాడాలి, మీ మొబైల్ నంబర్ 10 డిజిట్స్ మీరు ప్లస్ చేసి చూసుకున్నప్పుడు 41 వచ్చినా మంచిది, 50 వచ్చినా మంచిది, 59 వచ్చినా మంచిది. కాబట్టి మీరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మంచి లక్కీ మొబైల్ నంబర్ తీసుకుంటే 100% మీ లైఫ్లో సక్సెస్ని ఆకర్షిస్తారండి. బ్యాడ్ మొబైల్ నంబర్ వాడితే ఇమ్మీడియట్లీ తీసేయండి. దానివల్లే మీరు ఇన్ని కష్టాలు పాల్పడుతున్నారు. మనిషి అన్నప్పుడు, ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలండి. కష్టాలతో, నష్టాలతో, అపజయాలతో, ఓటమితో కాదు. కాబట్టి మంచి మొబైల్ నంబర్ తీసుకొని మీ జీవితంలో కూడా మీరు హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.